సిస్టర్. ఓకే. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ఈ వారంలో ప్రభు మనల్ని ఆయన పరిశుద్ధ దినంన ఆయన సన్నిధిలో చేసిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనము లాస్ట్ వీక్ నుంచి కూడా దానియేలు గ్రంథాన్ని గురించి ధ్యానించడము మొదలు పెడుతున్నాము. అది కంటిన్యూ చేసేటప్పుడు దేవుని కృప మన మీద ఉండేటట్టుగా ప్రార్థించుకొని వారము అధ్యాయం మొదలు పెడతాము. ఒక వాక్యం చదువుకుందాము. దానియేలు 4వ అధ్యాయము చివరి వచనం. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉండవనియు, గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తి గలవాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతమైన మా ప్రభువా, దేవా, మీ శ్రేష్టమైన సన్నిధిలో చేరి ఈ రోజు నాయన తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీరు మాకు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో గడపడం అనే గొప్ప భాగ్యాన్ని, అందరికీ లేని ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ప్రతి వారము ఈ విధంగా నాయన తండ్రి ఈ ఫ్యామిలీ గ్రూప్ లో 3 రోజులు నాయన తండ్రి మీ సన్నిధిలో రోజు ఒక 1 అవర్ గడపడానికి ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. రెగ్యులర్ గా దీన్ని కొనసాగించడానికి నాయన తండ్రి కేవలం మీ కృపయ కారణం అని నమ్ముతూ మిమ్మల్ని స్తుతించున్నాను ప్రభా. అయ్యా, మీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకున్నప్పుడు నాయన తండ్రి, అయ్యా మీరు ఏర్పరచుకున్న ప్రవక్తల గురించి మేము ధ్యానించినప్పుడు మీ కృప మాతో ఉంచమని తండ్రి, మీరే నాయన తండ్రి నన్ను నడిపించండి ప్రభా. నా జ్ఞానం అయితే ఏమాత్రము సరిపోదు తండ్రి. మీ యొక్క అద్భుత కార్యాలను, మీ యొక్క గొప్ప కార్యాలను, మీ యొక్క గొప్ప జ్ఞానాన్ని గురించి వివరించడానికి నేను ఏమాత్రము తగినదాను. అయినప్పటికీ నాయన కేవలం మీ కృపను బట్టి ప్రభా ఈ విధంగా మీ సన్నిధిలో మిమ్మల్ని గురించి మాట్లాడటకు మీరు నాకు చూపిస్తున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తాను. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం ప్రభా. మాతో మాట్లాడండి. ఒక్కొక్కరిని గురించి మీకు తెలిసిన దేవుడు ఉన్నాడు. మీరే మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపించమని, అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని నా ప్రభుత్వ ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ దానియేలు గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని చూస్తూ వచ్చాము. మరి నెబుకద్నెజరు ఏ విధంగా ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి, యూదా దేశం మీద దండెత్తి అక్కడ 3 సార్లు మరి వివిధ రకాలుగా ఒక్కోసారి కొంతమందిని తీసుకొని వెళ్ళడము. మొదటిసారి 605 BCEలో దండెత్తినప్పుడే దానియేలు లాంటి గొప్ప వాళ్ళను, మంచి జ్ఞానం గల బాలులను అనేక మందిని అక్కడికి తీసుకెళ్లాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ గ్రంథం యొక్క పర్పస్ గా మనము ఏం చూసుకున్నామంటే, మెయిన్ థీమ్ గా ప్రభువే రాజాది రాజు అయి ఉన్నారు. సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్స్, మొత్తము రాజ్యాల మీద, వ్యక్తుల మీద, అందరి మీద కూడా మరి ఆ ప్రభువుకు ఆధిపత్యం ఉంది. మరి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దానియేలులాగా మరి విదేశాల్లో చెరలో బానిసలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మనల్ని గెలవ చేస్తాడు. ఆయన యందు మన విశ్వాసం వస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడనే విషయాన్ని మనము లాస్ట్ వీక్ ధ్యానిస్తూ వచ్చాం. మరి ఈ రోజు దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి ఒక్కొక్క వచనాన్ని మనము చదువుకుంటూ నేర్చుకుంటూ వస్తాము. సో ఇక్కడ మనము దానియేలు గ్రంథము 1వ అధ్యాయం చూస్తే ఈ యొక్క అధ్యాయము ప్రత్యేకంగా దేవుడు ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రతి విషయం మీద దేవునికి అధికారం ఉందనే విషయాన్ని గురించి, మరి ఎలాగైతే పర్సిక్యూషన్ జరుగుతున్నప్పటికీ, మరి అట్లాంటి హింస జరిగే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా ఎలా ఉండవచ్చు, అలా మనము నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి అనే విషయాలను మరి దానియేలు జీవిత చరిత్ర ద్వారా మనము నేర్చుకుంటూ వస్తాం. ఎప్పుడో క్రీస్తుకు పూర్వము 6-5 శతాబ్దాల్లో జరిగిన ఈ యొక్క హిస్టరీ అనేది, ఈ యొక్క చరిత్ర అనేది ఇప్పటి పరిస్థితుల్లో కూడా మరి మనకందరికి కూడా మన జీవితాలను సరి చేసుకోవడానికి ఉపయోగపడేదిగా ఉంది అని మనము చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మరి ఆ యొక్క దానియేలు అతని ఫ్రెండ్స్ కూడా ఎలా మరి ఇప్పటి యూత్ కు రోల్ మోడల్స్ గా ఉంటున్నారు అనే విషయాన్ని మనము చూసుకుంటూ వస్తున్నాం. అంటే ఈ యొక్క దానియేలు గురించి మరి ఎంతో జ్ఞానిగా చెప్పబడుతుంది. ఇలాంటి దానియేలును మనము దృష్టిలో పెట్టుకొని
ఈ యొక్క అధ్యాయాన్ని 4 భాగాలుగా మనము చూసుకున్నాము. మొట్టమొదటి భాగము దానియేలు చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ 1-2 వచనాల్లో మనం చూస్తాం ఆ విషయం. దానియేలు చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని 1-2 వచనాల్లో చూస్తాం. అదేవిధంగా దానియేలు ఎలా సెలెక్ట్ చేయబడినాడు, ఎలా ఎన్నిక చేయబడినాడు రాజు చేత అనే విషయాన్ని 3-7 వచనాల వరకు చదువుతాం. అదేవిధంగా దానియేలు దేవునికి ఎట్లా తన జీవితాన్ని డెడికేట్ చేసుకున్నాడు, డేనియల్స్ డెడికేషన్ అనే దాని గురించి 8-16 వచనాల వరకు చూస్తాము. చివరిలో దానియేలుకు ఎలా బ్లెస్సింగ్స్ వచ్చినాయి అనే విషయాన్ని మనము చివరి 10 వచనాల్లో 15-21 వరకు చూసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట దానియేలు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాము. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. కాబట్టి ఇక్కడ జరిగిన విషయాలు మనకందరికీ బాగా తెలుసు. ఏం జరిగింది అనే విషయాన్ని చూస్తే ఆ ఎప్పుడు జరిగిందంటే ఇది యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో జరిగింది. అది ఎలా జరిగింది అనే విషయం చూస్తే ఈయన 2వ వచనంలో ఏమని ఉంటుంది, ప్రభువు యూదా రాజు యొక్క యెహోయాకీమును ఎవరికి అప్పగించినాడంట, ఆ యొక్క రాజు చేతికి అప్పగించినాడంట. అదేవిధంగా ఆ ఉపకరణాలన్నిటిని కూడా రాజు చేతికి అప్పగించినాడంట. అంటే ఎవరు అప్పగించినారు? ప్రభువే స్వయంగా అప్పగించినాడు. ఆ యొక్క రాజును అప్పగించినాడు. అదే సమయంలో ఆ మందిరంలో ఉండే వస్తువులన్నిటిని కూడా, దేవాలయంలో ఉండే వస్తువులన్నిటిని కూడా నెబుకద్నెజరు చేతికి అప్పగించడం అనేది మనం చూస్తాం. మనము లాస్ట్ వీక్ ఈ యొక్క దానియేలు గ్రంథ పరిచయంలో నెబుకద్నెజరును దేవుడు ఎలా తనకు ఇన్స్ట్రుమెంట్ గా వాడుకున్నాడు, తన ప్రజలైన ఇశ్రాయేలు మీద మరి ప్రభువుకు కోపం వచ్చి వారికి ఒక పాఠాన్ని నేర్పించాలి, వాళ్ళని చెరలోనికి తీసుకుని వెళ్ళి ఏ విధంగా వారు తన ధర్మశాస్త్రంను మీరి విగ్రహారాధన చేస్తున్నారు, మరి దేవునికి అనుగుణంగా వాళ్ళు జీవించడం లేదు అని కొన్ని ఎన్నో వందల సంవత్సరాలు గడిచిన తర్వాత వారిని మళ్ళీ తన దారికి మళ్లించుకోవడానికి వారికి తను ఏం నేర్పించాలనుకున్నారో అవి నేర్పించడానికి ప్రభు ఈ నెబుకద్నెజరు అనే రాజును సాధనంగా ఉపయోగించుకున్నాడు. అంటే ఆ విధంగా దేవుడు ఉపయోగించుకుంటే మరి నెబుకద్నెజరు ఈ విధంగా ఆ రాజును పట్టుకెళ్ళడం కానీ లేదా ఈ దేవాలయపు వస్తువులను పట్టుకెళ్ళడం కానీ మనము చూడలేము. మనము అది జరుగుతుంది అని మనం అనుకోలేము. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ హిస్టరీని మనం ఇంతకు ముందు చూసాం. మళ్ళీ ఒకసారి అనుకుంటే 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలో మనం చూస్తే 3 సార్లు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీదకి దండయాత్రకు వచ్చి అనేక వాటిని మందిరంలో వాటిని తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. ఈ దానియేలు గ్రంథంలో ఏదైతే 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నాయో వాటిని అన్నింటి గురించి చెప్పబడింది. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. ఇదే సంగతి దానియేలు 1వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో రాయబడింది కదా. అదేవిధంగా మళ్ళీ రెండోసారి 36వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరి చివరిలో రాయబడి ఉంటుంది. ప్రశస్తమైన ఉపకరణాలన్నిటినీ తీసుకొని వెళ్ళినట్లుగా తను పంపిన ఆ యొక్క సైన్యాధిపతి ద్వారా తెప్పించుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా 36వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంటుంది, పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ తర్వాత ఆ దేవాలయంలోని నిధులన్నిటినీ తీసుకొని పోయినట్టుగా దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. ఈ విధంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయిన ఈ నెబుకద్నెజరు ఎలాంటి వాడు అని మనం చూస్తా ఉంటే ఇలా చాలా క్రూరుడుగా చూస్తాం. నెబుకద్నెజరుకే జయించి మరి ఇవన్నీ తీసుకెళ్లడము, చెర పట్టుకొని పోవడము ఇలా కాదు. కానీ ఎవరినైతే జయించినాడో ఆ రాజ్యంలో ఎంతో క్రూరంగా అందరినీ చంపించినాడని చూస్తాం. 36 అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గం చేత సంహరించెను.
అతడు యవ్వనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలి వారైందైనను, నిరసన వెన్నుకలు గల వారి ఎందైనను కనికరింపలేడు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించాడు. కాబట్టి ఆ విధంగా చాలా కఠినుడుగా ఉన్నాడు. తనే మరి వాళ్ళందరినీ జయించినట్లుగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఎంతో గర్వం ఉండడం మనం చూస్తాం. ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తే తనకు వచ్చిన కళ వాటినన్నిటిని జరిగిన సంగతిని వివరించేటప్పుడు మనం చూస్తాం అన్నమాట. 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఏమంటాడు? రాజు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకున్నాడు. ఈ విధంగా ఈ యొక్క నెబుకద్నెజరు ఎంతో క్రూరుడు, ఎంతో గర్వం కలవాడు. తన వల్లనే ఈ బబులోను ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని అనుకుంటా ఉన్నాడనమాట. ఆ తర్వాత ఈ దానియేలు గ్రంథంలో చూస్తే ఎక్కడ తీసుకెళ్లి పెట్టినాడంట? సీనారు దేశంలో తన దేవతాలయమునకు తీసుకొని పోయినాడంట. ఏంటి ఈ షీనారు దేశం? మరి అనుకుంటే ఇది బబులోనుకు ముందుగా ఉన్న పేరు అని చెప్పుకోవచ్చు. మనం ఆదికాండము 10వ అధ్యాయంలోనే దీని గురించి మనము చూస్తాం. అక్కడ మరి నిమ్రోదు అనే ఆయన ఉంటాడు కదా, ఆ నిమ్రోదుని గురించి చెప్పేటప్పుడు షీనారు దేశం 10వ అధ్యాయము 10వ వచనం. షీనారు దేశములోని ఆదికాండము 10వ అధ్యాయం 10వ వచనం. షీనారు దేశంలోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే షీనారు దేశము, అక్కడ బాబేలు ఉండడం మనం చూస్తాం. బాబేలు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి? అక్కడ పెద్ద గోపురాన్ని కట్టడం కదా. వాళ్ళందరూ పెద్ద గోపురాన్ని కట్టి మరి ఎంతో మేమందరం ఆకాశాన్ని చేస్తామని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడనే మొట్టమొదటి రివోల్ట్, వరల్డ్ వైడ్ రివోల్ట్, అందరూ కలిసి దేవునికి అగైనిస్ట్ గా రివోల్ట్ చేయడం అనేది ఈ షినారు దేశంలోనే మొదలైందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా మరి షినారు దేశమును బబులో ఈ రాజు పరిపాలిస్తున్నాడు. దానికి అప్పుడు బాబేలు అని దేవుడు పేరు పెట్టడం జరిగింది. ఆ బాబేలే ఇప్పుడున్న బబులోనుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఈ దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే ఈ రాజు అయితే నెబుకద్నెజరు రాజు అయితే ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ఏవైతే మందిరం నుంచి ఉపకరణాలు తెచ్చినాడో అవన్నీ దేవతాలయంలో, వాళ్ళ దేవతాలయంలో అక్కడ ట్రెజరీలో పెట్టడం అనేది మనం చూస్తాం. అయితే ఇంకొక రాజును మనం చూస్తాం. బెల్షస్సరు అనే రాజుల గురించి దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తాం. ఆయన ఏం చేశాడు? ఈ యొక్క దేవుని మందిరపు ఉపకరణాలను ఏం చేశాడంటే అక్కడ ఉన్న పాత్రలను తీసుకొని తను గొప్ప బిందు చేయించినప్పుడు మరి తను, తన భార్య, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి పరిశుద్ధ దేవుని మందిరములో ఉపయోగించబడే పాత్రలలో వాళ్ళు ద్రాక్షరసము పోసుకొని మరి తాగడం అనేది మనం చూస్తాం. ఎంత ఘోరమైన సంగతి కదా. అవి ఎన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా దేవుని పనికి ఉపయోగించబడిన పాత్రలు అవి. అలాంటి పాత్రలను తన కొరకు మరి గర్వంగా ఆ యొక్క బెల్షస్సర్ అయిన రాజు గర్వంగా వాటిని ద్రాక్షరసం తాగడానికి ఉపయోగించడం మనం చూస్తాం. మరి వెంటనే మరి ఈ నెబుకద్నెజరుకు ఆ యొక్క బెల్షస్సర్ రాజు విషయంలో ఏం జరిగింది, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని చూస్తే ఈ నెబుకద్నెజరు ఎంత క్రూరస్తుడైనప్పటికీ, చెడ్డవాడైనప్పటికీ, గర్వించిన వాడైనప్పటికీ మరి ఆ గర్వాన్నంతటినీ తొలగిపోయేటట్టుగా బుద్ధి చెప్పి ప్రభు 4వ అధ్యాయంలో అతనికి బుద్ధి చెప్పి మరి తనే దేవుడు, ఏకైక దేవుడని మరి నెబుకద్నెజరు చేతనే ప్రభు పలికించడం మనం చూస్తాం. అదే బెల్షస్సర్ విషయానికి వచ్చేటప్పటికి అతని గర్వాన్ని బట్టి ఆ పాత్రలను అతడు ఆ విధంగా ఉపయోగించబడ బట్టి అదే రోజు రాత్రి అతడు హత్య చేయబడ్డము, మాదీయ పారశీకుల వశం కావడము దేశము మనం చూస్తాం అన్నమాట. కాబట్టి కొంతవరకు మరి దేవునికి అగెయిన్స్ట్ గా ప్రవర్తించినప్పటికీ ఎప్పుడైతే ఎవరైనా సరే, ఎంత చెడ్డవారైనా సరే బుద్ధి తెచ్చుకొని దేవుడు సర్వలోకనాథుడు దేవుడే అని తెలుసుకున్నప్పుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి మీద కనికరం చూపేవాడై ఉంటారు. గర్వం కొద్దీ ప్రవర్తించినప్పుడు, తాము హెచ్చించుకున్నప్పుడు వారి మీద శిక్ష తెచ్చేవాడిగా దేవుడు ఉంటున్నాడు అనమాట. ఆ తర్వాత మనము రెండవ విషయంగా మనం చూసుకుంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము దానియేలు గురించి, అతన్ని ఫ్రెండ్స్ ను గురించి రాయబడి ఉంటుంది.
3వ వచనం నుంచి ఈ విషయాలు ఉంటాయి. ఈ దానియేలు గురించి మనం ఆలోచిస్తే ఎలాంటి వాడు దానియేలు అని మనం చూస్తే, మరి అక్కడ తన దేశంలో దేవునికి అనుగుణంగా దానియేలు ఉన్నాడు. ఇక్కడ ఈ దేశంలో ఎలా ఉంది? పాగన్ వర్షిప్, అన్య దేవతలను ఆరాధించడం అనేది ఈ బబులోను దేశంలో ఉంది. అదేవిధంగా ఆస్ట్రాలజీకి అదేవిధంగా ఎక్కువ హ్యూమన్ అరగెన్స్, గర్వంగా మనుషులకే ఎక్కువ ఇంపార్టెన్స్, మానవుడు రాజుగా ఉన్న మానవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం అనేది మనం చూస్తాం అన్నమాట. అదే దానియేలు అయితే మరి ఎంతగానో తన దేవుణ్ణి నమ్ముకున్నవాడుగా మనము చూస్తా ఉన్నాం. ఒకసారి ఈ యొక్క దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 3-5 వరకు చదువుతారు ఎవరైనా? 3-5 వరకు. రాజు అష్పెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజనగర్ నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరంలో వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి చాలు థ్యాంక్ యూ జ్యోతి. సో ఇక్కడ నెబుకద్నెజరు ప్లాన్ గురించి మనకు తెలుస్తా ఉంది. ఏం చేస్తున్నాడు ఈ నెబుకద్నెజరు? నిజంగా చాలా జ్ఞానవంతుడనే చెప్పుకోవాలి నెబుకద్నెజరు కూడా. ఏం చేస్తా ఉన్నాడు? పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. ఎవరినైతే మరి యూదులలో నుంచి ఆ దేశం నుంచి తీసుకొని వచ్చినాడు అలాంటి వారిని తన దేశం యొక్క బెనిఫిట్ కొరకు, తన రాజ్యం యొక్క బెనిఫిట్ కొరకు వాళ్ళని ఉపయోగించుకోవాలా, మరి గవర్నమెంట్ లో వాళ్ళని భాగస్థులుగా చేసి తన ప్రజలందరికీ మేలు చేయాలా, తనకు అనుగుణంగా వాళ్ళని మార్చుకోవాలి, తనను సేవించు వారిలో వారిని కొందరు ఉపయోగించుకోవాలి అనే గొప్ప ప్లాన్ ఈ నెబుకద్నెజరు వేయడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు? ఎలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలో కూడా మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. రాజు ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలో రాజు అష్పెనెజు అనే ఆయనకు చెప్తా ఉన్నాడు. ఈ అష్పెనెజు ఎవరు? నపుంసకులకు అధిపతి ఆయన అష్పెనెజును చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఇలాంటి కొన్ని పాయింట్స్ చూసుకుంటే ఎలాంటి వారు ఉండాలంట? వీరు రాజవంశంలో ముఖ్యులై ఉండాలంట. మొట్టమొదటి ఎలాంటి వారు ఉండాలి? రాజవంశంలో ముఖ్యులైన వారై ఉండాలి. అదేవిధంగా లోపము లేని వారుగా ఉండాలి. ఎలాంటి లోపం, శారీరక లోపాలు ఏమి కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. ఆ తర్వాత సౌందర్యవంతులుగా ఉండాలి. లోపం లేని వాళ్ళే కాదు, అందంగా ఉన్న వాళ్ళు కూడా ఉండాలని చెప్తా ఉన్నారు. అంతేనా? మరి సకల విద్యా ప్రవీణత, అన్ని విద్యలలో ప్రవీణత ఉండాలంట. అదేవిధంగా జ్ఞానం ఉండాలంట, తత్వ జ్ఞానం కూడా ఉండాలంట. అంటే అన్ని విధాల అన్ని విషయాల్లో బెస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్నిట్లో బెస్ట్ గా ఉన్న వాళ్ళను తీసుకోవాలని ఈ రాజు నెబుకద్నెజరు అష్పెనెజుకు ఆజ్ఞాపిస్తున్నాడు. రాజునగర్ నందు నిలవదగిన వారు కూడా, రాజనగర్ నందు వీళ్ళందరూ ఇలా ఉన్న వాళ్ళు రాజనగర్ లో నిలుస్తారనమాట. రాజనగర్ లో తను నిలబెట్టుకోవడానికి, తన గవర్నమెంట్ లో తను చేర్చుకోవడానికి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని, 6 లక్షణాలు ఉన్న వాళ్ళని తీసుకోవాలా అంటే వాళ్ళంతా బెస్ట్ గా ఉండాలని ఈ యొక్క నెబుకద్నెజరు చెప్తా ఉన్నాడు. సో మనం చూస్తే సాతాన్ కూడా అంతే కదా. సాతాన్ ఏం చేస్తాడు? ఎంతో ప్రసిద్ధులైన వారిని, జ్ఞానులుగా పిలువబడ్డ వారిని, మరి రాజ్యాలను ఏలే వారిని, శక్తి గల వారిని, వాళ్ళందరినీ ఎన్నుకొని వాళ్ళ ద్వారా తన ప్రణాళిక నెరవేర్చుకుంటూ వస్తాడు కదా సాతాన్ కూడా. ఎంతో మందిని మనం చూస్తాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్న ఒక శాస్త్రజ్ఞుని గురించి చెప్తాను. ఎవరు? డార్విన్ ఏం ప్రతిపాదించినాడు? ఎవాల్యుయేషన్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ జ్యోతి. ఎవాల్యుయేషన్ కదా. న్యాచురల్ సెలెక్షన్ ద్వారా, ప్రకృతి సెలెక్షన్ ద్వారా మరి సెలెక్ట్ చేసుకుంటుంది. ఏది బెస్ట్ అయితే, ఏ జంతువు బెస్ట్ అయితే ఆ జంతువును సెలెక్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా చాలా లామార్క్ వీళ్ళందరూ చేసిన పరిశోధనల ద్వారా మనిషి కోతి నుండి వచ్చినాడు అని వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు. అది కూడా తర్వాత మామూలు కోతి కాదు, 1 టైప్ ఆఫ్ గ్రేట్ ఏప్
పెద్ద ఒక చింపాంజీ లాంటి ఒక బెస్ట్ ఏప్ నుంచి మనిషి వచ్చినాడని తీర్మానిస్తా వస్తాం. మరి ఏం చెప్తా ఉంది బైబిల్, ఏం చెప్తా ఉంది మనం చూస్తే మనందరికీ బాగా తెలిసిన వాక్యము ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. కాబట్టి బైబిల్ ఏమో దేవుని స్వరూపంలో మనం సృజించబడినాము అని బైబిల్ చెప్తా ఉంటే, ఒక కోతి నుంచి వచ్చినారు మానవులు అని సైన్స్ ద్వారా అందరూ నమ్మేటట్టుగా చేస్తా ఉంది. ఇప్పుడు కూడా ఎంతో మంది, మరి డార్విన్ గారు అయితే చివరిలో ఒప్పుకున్నా అంట నేను చెప్పిన సిద్ధాంతం అంతా తప్పని. కానీ చాలా మంది కూడా మనిషి కోతి నుండి వచ్చినాడని నమ్ముతూనే ఉన్నారు. అంతేనా? అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించడానికి, ఆ రక్షణ గురించి ఏదైతే సువార్త ఉందో దానంతటిని నమ్మకుండా ఎంతో మందిని ఉపయోగించుకుంటున్నారు. యేసు ప్రభు మన కొరకు ప్రశస్త రక్తాన్ని కాచినాడు. ఆయన నిజమైన దేవుడే మన లోకానికి వచ్చినాడు మన రూపంలో. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు కాబట్టి ఆయనే మనము పూజించాలి, ఆయన్నే మనం ప్రార్థించాలి, ఆయన చెప్పినట్లే నడుచుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఆయన తల్లి అయిన మరియను పూజించే విధంగా, ఆయన తల్లి అయిన మరియను హెచ్చించే విధంగా మరి ఒక థియరీని ప్రవేశపెట్టి మరి ఆ విధంగా ఒక బ్రాంచ్ని ఏర్పరచడం. అంటే క్రిస్టియన్స్ లో బ్రాంచెస్ ఉన్నాయనుకుంటే ఒక బ్రాంచ్ని ఏర్పరచడము, రోమన్ క్యాథలిక్స్ అనే బ్రాంచ్ని ఏర్పరచడము మరి మనం చూస్తా ఉన్నాం. సాటర్న్ ఈ విధంగా ఎవరైతే గొప్ప వాళ్ళు అవుతారో వారిని ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి ఇప్పటి పరిస్థితుల్లో మనం చూస్తే అనేక పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన చివరి కాలాల్లో ఎండ్ టైమ్స్ లో జరిగే అనేక అంశాల గురించి చెప్పబడినట్లుగా మరి ప్రపంచమంతా ఒకటే లాంగ్వేజ్ ఉండాలి, ఒకటే డబ్బులు ఉండాలి, అదేవిధంగా ఒకటే మతం ఉండాలి అనేది ప్రపోజ్ చేసింది ఎవరు? పోప్. పూర్తిగా బైబిల్ అగైనిస్ట్ కదా. మరి మొత్తం క్రైస్తవ సామ్రాజ్యానికి హెడ్ గా ప్రపంచమంతా పోపుని గురించి ఆలోచిస్తా ఉంది. అలాంటి పోపు ద్వారా అది మతాలన్నీ ఒకటే, అందరం ఒకటే మతం కలిగి ఉండాలి, అన్ని సమానమే అనే విషయాన్ని మరి సాటర్న్ పోపు ద్వారా ప్రచారం చేయడానికి మరి ఎంతో కాలం లేదండి దాన్ని మరి అమల్లోకి తీసుకొని రావడానికి. ఈ విధంగా మరి వాళ్ళను ఎన్నుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ఇలాంటి లక్షణాలున్న వాళ్ళ గురించి మరి వారికి ఎలాంటి ప్లాన్ ఏర్పాటు చేస్తున్నాడంటే రాజు 2 విషయాలు చెప్తా వస్తున్నాడు కదా. వారికి ఏం నేర్పించాలంట? కల్దీయుల విద్యను నేర్పించాలంట. ఆ విధంగా రెండోది ఏం నేర్పించాలి? భాషను నేర్పించాలంట. ఆ బబులోనీలను కల్దీయులు అంటారు కదా, వారి యొక్క ఎడ్యుకేషన్ నేర్పించాలి. ఏదైతే వాళ్ళు యెరూషలేములో వాళ్ళ యొక్క దేశంలో నేర్చుకున్నారో ధర్మశాస్త్రాన్ని, అక్కడి విద్యను, వాటినన్నిటిని దేవుని ఎలా అనుసరించాలి వీటినన్నిటిని వదిలిపెట్టి ఏం నేర్పించాలి? వీళ్ళకు కల్దీయుల విద్యను నేర్పించాలి. అదేవిధంగా కల్దీయుల భాషను నేర్పించాలనే విషయాన్ని మరి రాజు వాళ్ళకు చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకని? పూర్తిగా వాళ్ళను దేవుని నుంచి దూరం చేసి వీళ్ళ పరిస్థితులకు అనుగుణంగా అనేక దేవతలు వీళ్ళకున్నారు కదా, ఇలాంటి దేవతలను మరి పూజించే వారిగా, ఇలాంటి దేవతను అనుసరించే వారిగా వీళ్ళను చేయాలనేది మరి ఆ యొక్క రాజు యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా అర్పణ ఆజ్ఞని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనము 5వ వచనంలో చూసుకున్నాం కదా, రాజు తాను భుజించే ఆహారంలో ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని తాను పానం చే ద్రాక్షారసంలో వాళ్ళకు భాగం ఇవ్వడం అనే దాని గురించి ఆ రోజు మరి వాళ్ళకి అదే భోజనం పెట్టాలి, అదే పానాన్ని ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. మనం అనుకున్నాం లాస్ట్ వీక్ లో నీళ్ళకు దాదాపు 15 ఇయర్స్ అప్పుడు ఆ దేశానికి వచ్చింటాడు అనుకుంటే 3 సంవత్సరాలు మరి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తే అప్పటికి దానియేలుకు 17-18 సంవత్సరాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి అని రాసి చెప్పినాడు. ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడంలో కొంతమందిలో దానియేలు అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ వచనం 7వ వచనం చదువుతారా? యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అనువారు వీరిలో నుండిరి.
నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల చాలు థ్యాంక్ యూ జ్యోతి. ఒకటి దానియేలు గురించి నలుగురు దానియేలు, అతని ఫ్రెండ్స్ ముగ్గురు, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనే వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో ఈ నలుగురు కూడా ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ విధంగా ఈ నలుగురు కూడా ఎలాంటి వాళ్ళు అని మనము ఈ 3-4 వచనాలను బట్టి చూస్తే, వాళ్ళు రాజవంశస్థులుగా కూడా ముఖ్యులైన వాళ్ళుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రాజు అలాంటి వాళ్ళనే కదా సెలెక్ట్ చేసుకోమన్నాడు, రాజవంశస్థులనే కదా సెలెక్ట్ చేసుకోమన్నాడు. రాజు సెలెక్ట్ చేసుకోమన్న దాన్ని బట్టి వీళ్ళు రాజవంశస్థులు అనుకుంటున్నాం. అయితే దానియేలు తల్లిదండ్రులు ఎవరు? ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ మరి యూదా వంశానికి చెందిన వాళ్ళు, రాజవంశస్థులు అంటే యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళే కదా, యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇలా తీసుకొని రాబడతారని, రాజవంశస్థులు ఈ యొక్క బబులోను దేశానికి తీసుకొని రాబడతారని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. హిజ్కియాను గురించి ధ్యానించేటప్పుడు రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో హిజ్కియా రోగి అవుతాడు కదా, రోగి అయిన తర్వాత మళ్ళీ బాగుపడిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనము వివరంగా ధ్యానించుకోవడం జరిగింది. ఆ యొక్క 20వ అధ్యాయం 2వ రాజులు 20వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము ధ్యానించుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే హిజ్కియా రాజు అది దేవుని కృప వలన రోగం నుంచి విడుదల పొంది 15 years ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఇవ్వబడిన తర్వాత తను సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోష సమయంలో ఎవరు వచ్చారు? బబులోను దేశం నుంచే బబులోను రాజు కుమారుడైన 20వ అధ్యాయంలో ఉంటుందండి. 2వ రాజులు 20వ అధ్యాయంలో ఉంటుంది. బెరోదక్పల్దాను అనే అతను ఎవరు? రాజు కొడుకు. కొన్ని పత్రికలు పంపిస్తారు తన దాసులతో. పత్రికలు పంపించినప్పుడు ఇదంతా ఈ ఉదంతం అంతా మనకు తెలుసు కాబట్టి స్పీడ్ గా చెప్పేసుకుందాము. పంపించినప్పుడు రాజు ఏం చేస్తాడు? హిజ్కియా రాజు వాళ్ళని లోపలికి తీసుకెళ్లి హ్యాపీగా తన దేశంలో ఉన్న అన్ని వస్తువులను, వెండి బంగారాలను, తర్వాత పరిమళ ద్రవ్యాలను, గంధవర్గాలను, వీటన్నిటిని చూపిస్తాడు. ఆ తర్వాత ఆయుధశాలను చూపిస్తాడు. ఏమని రాయబడిందంటే 13వ వచనంలో చివరిలో, తన పదార్థములలో ఉన్న సమస్తాన్ని వారికి చూపించినారు. అదేమి వాళ్ళ దేశం కాదు బబులోన్ అనేది, చాలా దూరంలో ఉన్న ఒక గొప్ప సామ్రాజ్యం. అలాంటి వారికి మరి అన్ని కూడా చూపించడం అనేది దేవుని దృష్టికి అంగీకారం కాలేదు. వెంటనే యెషయాను పంపించినాడు. యెషయా వచ్చి అడిగినప్పుడు ఏమేమి చూపించినావు అంటే అన్ని చూపించినా అని చెప్తాడు ఈ హిజ్కియా. అప్పుడు మరి యెషయా ఒక ప్రాఫెసీ చెప్తారు చూడండి, ఒక ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. వచ్చు దినములలో ఏమయో మిగలకుండా నీ నగరునందున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణంలో ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకొని పోదురు. ఏదైతే మరి యెషయా ద్వారా దేవుడు ప్రవచనాన్ని చెప్పించినాడో అక్షరాల అదే విధంగా జరగడము, 2వ దినవృత్తాంతాల్లో చూసిన విధంగా మరి ఆ యొక్క నెబుకద్నెజరు వాళ్ళని జయించడం, ఆ వస్తువులన్నింటినీ బబులోను రాజ్యానికి తీసుకొని రావడం, దానియేలు వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఈ అంశాన్ని బట్టి మనకేం తెలుస్తా ఉంది? 18వ వచనాన్ని బట్టి మరి ఆ రాజు వంశస్థులు అంటే ఈ యొక్క హిజ్కియా గర్భమందు పుట్టిన వాళ్ళు అంటే యూదా గోత్రానికి చెందిన రాజవంశస్థులై ఉన్నారు. ఈ దానియేలు అతని ఫ్రెండ్స్ కూడా అలాంటి వారై ఉన్నారు అనేది మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా మరి ఈ యొక్క వీళ్ళను గురించి మనం చూస్తే డీటెయిల్డ్ స్టడీ చేస్తాం మనం. అక్కడ ఈ రాజవంశానికి చెందిన వాళ్ళని తెలుసుకున్నాము. వీళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి
ఏం చేస్తా ఉన్నారు? ఇశ్రాయేలీల పిల్లలను కల్దీల పిల్లలుగా మార్చాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు, రాజు మరి అతని సేవకులు. మరి ఎంతవరకు ఆ ప్రయత్నం నెరవేరింది? అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, దానియేలు ఎలాంటి వాడు అనేది మనము బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డానియేల్ వీళ్ళని చూస్తే, వీళ్ళు జ్యూస్, యూదా వంశస్థులు, అంటే ఆల్మైటీ గాడ్, యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నవారు కదా. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఈ ఇశ్రాయేల్ నా జనాంగంగా చేసుకొని ఉన్నాను అని చెప్పిన ఆ ఆల్మైటీ గాడ్ను, సర్వ శక్తివంతుడైన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మనం చూస్తా ఉంటాం. 3వ అధ్యాయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోల విషయంలో జరిగిన సంఘటన చూస్తే వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు రాజు చెప్పిన దానికి. ఎందుకంటే వాళ్ళకు ఆ దేవుని యందు, వాళ్ళ దేవుని యందు వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. అదేవిధంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళు. దానియేలు అతని ఫ్రెండ్స్ కూడా ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని దాని ప్రకారం నడిచేవాళ్ళు. మనం చూస్తే గిన 6వ అధ్యాయంలో దానియేలు ఎలాంటి రాజాజ్ఞ ఉన్నప్పటికీ యెరూషలేము వైపు తిరిగి 3 సార్లు, రోజుకు 3 సార్లు మరి ప్రార్థన చేసేవాడని మనం చూస్తాం. అదేవిధంగా మరి ధర్మశాస్త్రాన్ని పఠించడము, వాళ్ళ యొక్క హిస్టరీ బుక్స్‌ను, లేఖనాలను చదువుకోవడము, ఇవన్నీ అలవాటు చేసుకున్నవాళ్ళు. మనం చూస్తే 9వ అధ్యాయంలో చూస్తే దానియేలు చేసిన ప్రార్థన ఉంటుంది. ఎందుకు చేశాడు దానియేలు ప్రార్థన అంటే, యిర్మీయా ఏం చెప్పినాడు, 70 సంవత్సరాల తర్వాత తిరిగి మీరు ఈ దేశానికి తిరిగి వస్తారు అని యిర్మీయా చెప్పిన దాన్ని గుర్తు చేసుకొని ప్రార్థించడం అనేది మనం చూస్తాం. ఈ విధంగా మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు, ధైర్యంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళైనా వీళ్ళను మరి వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, బబులోను వైపు తిప్పుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళు? మొదటి స్టెప్ ఏంటంటే, మొదటి స్టెప్‌గా ఏం చేశారు? వాళ్ళ పేర్లను మార్చినారు. వాళ్ళ పేర్లు ఎలాంటి పేర్లు అంటే, దానియేలు, హనన్య, మిషాయేలు అనే పేర్లు ఎలాంటివి? అవన్నీ కూడా దేవుని లక్షణాలను తెలిపే పేర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క పేరుకు మరి ఒక్కొక్క అర్థం ఉండడం మనం చూస్తా ఉన్నాం. దానియేలు అనే పేరుకి ఏమర్థం అని చెప్పుకున్నాము? గుర్తుందా ఎవరికైనా? దేవుడు న్యాయ 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 దేవుడు న్యాయం దేవుడు తీర్చువాడు. నాకు న్యాయం తీర్చున్నాడు. గాడ్ ఈజ్ మై జడ్జ్. అదేవిధంగా హనన్యాకు అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ గ్రేషియస్ అనే ఒక అర్థం ఉంది. అదేవిధంగా మరి బిలవెడ్ ఆఫ్ ద లార్డ్ అనే అర్థం ఉంది. అనన్యాకు గాడ్ ఈజ్ గ్రేషియస్, బిలవెడ్ ఆఫ్ ద లార్డ్. అదేవిధంగా మిషాయేలు అంటే హూ ఈజ్ లైక్ గాడ్, దేవుడు ఉన్నట్టుగా ఉండేవాడు. వాట్ ఈజ్ లైక్ గాడ్, దేవుడు ఎలా ఉంటాడు అనేదా. అదేవిధంగా ఈ ఒక మిషాయేలు కూడా ఉంటాడని అర్థం వచ్చే విధంగా పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా అజర్య అంటే యావే హ్యాస్ హెల్ప్ మీ, యావే యెహోవా నాకు సహాయం చేశాడు. ప్రతి పేరు కూడా, దానియేలు పేరు దేవుడే నాకు జడ్జి. అదేవిధంగా హనన్య పేరు, దేవుడు చాలా కృపగల దేవుడు, నేను దేవునికి ఇష్టమైన వాణ్ణి. అదేవిధంగా మిషాయేలు అంటే దేవుని లక్షణాలు కలిగిన వాడు. అజర్య అంటే దేవుడు నాకు సహాయం చేసినాడు. ఇలాంటి మంచి పేర్లు, దేవుని మహిమపరిచే పేర్లు, దేవుని గుణ లక్షణాలు తెలియజేసే పేర్లు వాళ్ళకుంటే ఈయన ఏం చేశాడు? అర్పణస్ ఏం చేశాడు? వాళ్ళ పేర్లను మార్చేశాడంట. మనందరికీ దానియేలు పేరైతే దానియేలుగానే చెలామణి అవుతుంది, కానీ మరి మిగిలిన వాళ్ళ పేర్లు, ఈ హనన్య, మిషాయేలు, అజర్య పేర్లు చాలా తక్కువ మంది పెట్టుకుంటారు కదా. షడ్రక్ అనే పేరు పెట్టుకుంటారు, మెషక్ అనే పేరు పెట్టుకుంటారు, అబేద్నెగో అనే పేరు కూడా పెట్టుకుంటారు. అంటే ఏవైతే అల్పెనజు వాళ్ళ పేర్లు పెట్టినాడో ఆ పేర్లను, ఆ ముగ్గురు పేర్లను మరి మన వాడుకలో క్రిస్టియన్స్ కూడా పెట్టుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఏంటి వీళ్ళ పేర్ల అర్థాలు ఏంటి అని మనం ఒకసారి చూస్తే, దానియేలుకి ఏం పేరు పెట్టినారు? బెల్తషాజరు. బెల్తషాజర్ అంటే ప్రిన్స్ ఆఫ్ బెల్. బెల్ అనే ఒక దేవత పేరు. బెల్ అనే దేవత యొక్క రాజకుమారుడని ఈ యొక్క దానియేలుకు పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా హనన్యాకు షడ్రక్ అనే పేరు పెట్టడం జరిగింది. షడ్రక్ అంటే ఇల్యూమినేటెడ్ బై ద సన్ గాడ్, సూర్యదేవుని వలన ప్రకాశవంతంగా చేయబడినవాడు. అదేవిధంగా మిషాయేలుకు మిషక్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే హూ ఈజ్ లైక్ మూన్ గాడ్, చంద్ర దేవుడి లాగా ఉన్నవాడు. అజర్య అంటే అబేద్నెగో, సర్వెంట్ ఆఫ్
నెబో దాన్ని నెగో కూడా అంటారు. బట్ ఈ విధంగా అన్ని దేవతల పేర్లు దేనికేమో బెల్తషాజర్ అని పేరు పెట్టినాడు, అంటే బెల్ అనే దేవత ప్రసక్తి వచ్చేటట్టు చేసినారు. హనన్యాకు షడ్రక్ అనే పేరు పెట్టినారు, ఇల్యూమినేటెడ్ బై ద సన్ గాడ్, అంటే సూర్యుని గురించి ఆ సూర్యుని దేవుడిగా వాళ్ళు కొలుస్తా ఉన్నారు. మిషాయిలకు మెషక్ అనే పేరు పెట్టినాడు, మరి అతనికి మూన్ గాడ్, చంద్రుని దేవునిగా ఉంచడం అనేది మనం చూస్తాను, ఆ పేరు పెట్టడం మనం చూస్తాను. అదేవిధంగా అజర్య అంటే అబెద్నగో, నెబో నెగో 2 పేర్లు ఉన్నాయి అతనికి. ఆ దేవతా విగ్రహానికి నెబో అంటారు, నెగో అంటారు. ఆ నెగోకు సర్వెంట్ గా మనము ఈ అజర్యాను, అబెద్నగోను మనం చూస్తాం. ఈ విధంగా పేర్లు మార్చినారు. వాళ్ళ యొక్క పేర్లు మార్చడం వలన మరి వీళ్ళల్లో ఏం మార్పు వస్తుందా? సో మొట్టమొదట మనము దానియేలు ఉన్న పరిస్థితులను మనం చూసుకున్నాము. ఆ తర్వాత సెలక్షన్ ఆఫ్ డేనియేల్ గురించి చూసుకున్నాము. ఇప్పుడు 8వ వచనం నుంచి 16వ వచనం వరకు డేనియల్స్ డెడికేషన్, దేవునికి కట్టుబడి ఉండడము అనే అంశాన్ని మనము చూస్తాం. సో ఇందాక మరి 8 వచనము 9వ వచనం చదువుకుంటే, రాజు భుజించు భోజనమును పానం చేయ ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. అంటే ఇక్కడ దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? మరి అతనికి ఎలాంటి భోజనం పెట్టాలని ఉద్దేశించినారు? రాజు దగ్గర నుంచి భోజనం వస్తుంది, పానం కూడా రాజు దగ్గర నుంచి వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మనకందరికి ఈ రోజులలో కూడా బాగా తెలుసు కదా, విగ్రహాలకు నైవేద్యం పెట్టడం. దీని గురించి కొరింథీయున్స్ లో గొప్ప చర్చ ఉంది, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలలో. కాబట్టి ఇలాంటి విగ్రహాలకు అర్పించినటివి, అపవిత్రమైనటివి తిని తను తాను అపవిత్రపరచుకోకూడదు, డిఫైల్ కాకూడదు తను అని దానియేలు నిర్ణయించుకున్నాడు. అలాగే దానియేలు ఫ్రెండ్స్ కూడా తనతో ఉండి అదే పాటించినట్లు మనం తెలుసుకోవచ్చు. ఎందుకని ఈ యొక్క దానియేలు ఇలా నిర్ణయించుకున్నాడు మనం చూస్తే, దానియేలుకు ధర్మశాస్త్రము బాగా తెలుసు. లేవియ కాండంలో ఒకసారి మనం చూస్తే 11వ అధ్యాయము 44వ వచనం నుంచి 47వ వచనం వరకు చదువుతారు ఎవరైనా? లేవియ కాండము 11వ అధ్యాయము 44 నుంచి 47 వరకు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానిని పవిత్రమైన దానికిని, తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనేను. అంటే ప్రభు ఏం చెప్తా అన్నాడు? నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులైనడి. ఈ మాటను మనం పదే పదే ధ్యానించుకుంటున్నాం, దాదాపు ఎవరీ వీక్ ధ్యానించుకుంటున్నట్టుగా ఉన్నాం. పేతురు గారు 1వ గ్రంథంలో తను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఈ వచనాన్ని చెప్పడం జరుగుతా ఉంది. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులైనడి. ఆ పరిశుద్ధత లోపం కావడానికి ఒక అంశం ఏంటంటే అపవిత్రమైన జంతువులను తినడము. కాబట్టి అలాంటి అపవిత్రమైన జంతువులను తినకూడదు అని ప్రభు ఇక్కడ స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ తర్వాత మనం చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. పవిత్రమైన జంతువులు ఏంటి, అపవిత్రమైన జంతువులు ఏంటి అనే దాని గురించి చాలా పెద్ద లిస్టును మనం చూస్తామన్నమాట లేవియ కాండంలో. ఆ విషయము దానియేలు గారికి బాగా తెలుసు. కాబట్టి రాజు ఎలాంటి జంతువులను మాంసాన్ని వాళ్ళు తింటుంటారో తెలియదు కదా. కాబట్టి అలాంటి అపవిత్రమైన వాటిని నేను తినకూడదు అని అనుకుంటాడు. అదేవిధంగా మరి సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే అంతా మనం చూడం, కానీ అక్కడ మొక్కుకున్న వాళ్ళని గురించి రాయబడి ఉంటుంది. 3వ వచనము 4వ వచనం చూస్తే ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైన, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసంనైనను త్రాగవలదు,
పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా ఉన్న దినములన్నీ ఏం పచ్చికాయలే గాని పైతోలే ద్రాక్ష పండు పైతోలు కూడా తినకూడదంట. ద్రాక్షావళి నుండి పుట్టిన ఏది తినవలదు. కాబట్టి ద్రాక్షరసం త్రాగడం ఇవన్నీ కూడా మరి దేవునికి ఇష్టం లేదనే విషయము మరి ఈ దానియేలుకు బాగా తెలుసు. యెషయా గ్రంథం 52:11 అపవిత్రమైన దేన్ని ముట్టకూడదు, దూరంగా ఉండండి అని ప్రభు చెప్తాడు. కాబట్టి ఇవన్నీ తెలిసిన దానియేలు ఏమని నిర్ణయించుకున్నాడు? మనము ఇక్కడ 8వ వచనంలో మరి నిర్ణయించుకుంటా ఉన్నాడు. అపవిత్రపరచుకోకూడదు అని తను తాను నిర్ణయించుకున్నాడు. వాటిని మరి దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? ఆ విధంగా అనుకున్న వెంటనే అనుకొని ఊరికేనే ఉండలేదు. ఇమ్మీడియట్ గా వెళ్ళినాడు. ఇమ్మీడియట్ గా ఆ యొక్క అధిపతి దగ్గరికి వెళ్ళినాడు. అధిపతి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఆ పరిస్థితి కూడా రాలే. వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంతే. సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఇలాంటి భోజనం పెడతారు అని నిర్ణయం అయింది అని విన్న వెంటనే ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకొని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వండి, మాకు దయచేసి పర్మిషన్ ఇవ్వండి, రాజు ఇంటి నుంచి వచ్చే భోజనము నేను తినను అని పర్మిషన్ ఇవ్వండి మాకు నలుగురికి అని అడుగుతా ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం అనేది చూస్తే మరి మనల్ని పరిశీలించుకోవాలి. మనకి ఏదైనా దేవుడు చేయొద్దని మరి ఏదో విధంగా మన వాక్య పట్టణంలో గాని లేదా మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు గాని ఏదైనా చేయకూడదు, ఇలాంటిది జరుగుతుంది అని ముందే దేవుడు తెలిపి చేయకూడదు అని తెలిపినప్పుడు మన ఆలోచనలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది రాబోతుంది కాబట్టి ఒక అధికారిగా చేరినాడంటే ఏదైనా పోస్ట్ కావచ్చు, ఒక హెచ్ఎం కావచ్చు, లేదా ఒక ఆఫీసర్ కావచ్చు, అక్కడ ఎక్కువ లంచాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదా మనకేదైనా బిల్స్ రావాలంటే వాళ్ళకి లంచం ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాబోతుంది అని మనకు తెలిసింటే వెంటనే స్టెప్ తీసుకుంటున్నామా? వెంటనే స్టెప్ తీసుకొని దాన్ని అవాయిడ్ చేసుకుంటున్నామా? ఫలాని మీటింగ్స్కి వెళ్ళకూడదు, ఫలాని యూట్యూబ్ లో ఫలాని చూడకూడదు అని ఎప్పుడైతే హెచ్చరింపబడతామో అవన్నీ చూడకుండా ఉంటున్నామా? ఎన్ని అబద్ధ బోధలు ఉంటున్నాయి. మరి ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ప్రభు ముందే వాటిని హెచ్చరించినప్పుడు వాటిని అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? అందుకనే మన ఉద్దేశం, మన హృదయంలో ఏ ఉద్దేశం ఉంటే అది మన చేసే పనులలో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రభు కూడా అదే చెప్పారు కదా, హృదయం అనే దాంట్లో నుంచి, హృదయం నుంచి అన్ని ఆలోచనలు కూడా బయలుదేరుతాయని చెప్తారు. మన హృదయంలో నిజంగా ఇలాంటి వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయాలి అనే ఆలోచన ఉంటే మనం ఏం చేస్తాము? ముందే స్టెప్ తీసుకుంటాం. చాలా లాంగ్ బిఫోర్ ఇట్ హిట్స్. ఇలాంటి మనల్ని తాకుతాయని మనకు తెలియకముందే మనము ఆలోచనను అది జరగకుండా మనం చూసుకుంటాం అనమాట. అలాంటి ఇమ్మీడియట్ స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నామా? దానియేలు చిన్నవాడే, 14-15 సంవత్సరాల వయసు వాడే. అయినప్పటికీ ఎంత నమ్మకంగా మరి నా దేవుడు ధర్మశాస్త్రంలో ఇలా రాయించినాడు కదా, నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా అని దాన్ని అవాయిడ్ చేయడానికి వెంటనే ఆ యొక్క అధిపతితో మాట్లాడడం అనేది జరుగుతాం. సో దీన్ని మనం ఆలోచిస్తాం. మనం అలా చేస్తున్నామా అని మనం ఆలోచిస్తాం. ఆ తర్వాత 9వ వచనానికి వెళ్తే, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము అనుగ్రహించాడు. అంటే దేవుడే దానియేలు ఆ యొక్క అధిపతి దృష్టికి కృప నొందే విధంగా, అధిపతికి మంచి దయ పొందే విధంగా దానియేలుకు సహాయం చేయడం మనం చూస్తా ఉన్నాం. అందుకనే మనము స్టార్టింగ్ లో ఈరోజు ధ్యానం మొదలు పెట్టక ముందు ఈ దానియేలు గ్రంథం అనేది మరి దేవుడు అన్నిటి మీద అధికారని, ఎప్పుడైతే మరి దేవునికి అనుగుణంగా మనము దేవునికి ఇష్టమైనట్లు మనం జీవించాలని కోరుకుంటే దేవుడే మనకు సహాయం చేస్తాడన్న విషయాన్ని మనం ఈ దానియేలు గ్రంథము మనకు నేర్పిస్తూ వస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఇలాంటి అన్య దేశస్తుల దేశంలో, అన్య విగ్రహాల చేసే దేశంలో దానియేలు పట్ల అధికారికి మరి దయ పుట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇంకా ఎవరి గురించి ఇలాంటి విషయాలు నేర్చుకున్నాం మనం? అన్య దేశంలో ఉండి అధికార దయ పొందిన యోసేపు. ఎగ్జాక్ట్లీ జ్యోతి ఒక్కటే మాట్లాడుతా ఉంది. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది కదా. ఇక్కడ దానియేలు బబులోను దేశానికి బానిసగా తీసుకొని రాబడితే అక్కడ యోసేపు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి
అక్కడ బానిసగా చేయబడ్డ మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడైతే తను ఎవరింట్లో ఉన్నాడో ఆ అధిపతికి దానియేలు పట్ల యోసేపు పట్ల దయ కలిగించినాడు దేవుడు. అదేవిధంగా చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధిపతికి దయ కలిగించినాడు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఏం తెలుస్తా ఉంది, దేవుని దృష్టి ఎప్పుడూ మన మీద ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునికి దూరం కాకుండా ప్రభువే మనకు సహాయం చేస్తా వస్తారు. మరి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే, ఆయన పరిశుద్ధంగా ఉన్నామన్నారు కాబట్టి పరిశుద్ధంగా ఉంటే ఎంత వీళ్ళేమో ఆహార పదార్థ విషయంలో మరి ఆ పానీయాల విషయంలో అంత జాగ్రత్తగా ముందు జాగ్రత్త కలిగి ఉంటే, యోసేపు అయితే అనుకోకుండా కలిగిన ఆ యొక్క శోధన నుంచి ఎంత సులభంగా బయటపడ్డాడు కదా. దేవునికి ఇష్టం లేని పని నేను చేయను అని చెప్పగలిగినాడు. ఆ విధంగా చెప్పగలిగినాడు కాబట్టి మరి యోసేపు మీద దేవుని కటాక్షం ఉంది. ఇక్కడ మరి దానియేలు మీద కూడా దేవుని కటాక్షం ఉండి వాళ్ళ యొక్క అధికారులకు వారి మీద దయ కలిగేటట్టుగా మరి దేవుడు వారికి సహాయం దయచేస్తున్నాడు. కాబట్టి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏ విధంగా అన్యరాజు అయిన నెబుకద్నెజరు తనకు సాధనంగా ఉపయోగించుకొని తన ప్రజలకు మేలు చేయాలని దేవుడు వాళ్ళను ఈ బబులోను దేశానికి తీసుకొని రావడానికి దేవుడు నెబుకద్నెజరుకి ఎలా సహాయం చేసినాడు అనే విషయాన్ని, అదేవిధంగా మరి దానియేలు ఇంకా మిగిలిన వాళ్ళకు ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న అలాంటి వాళ్ళను ఎన్నుకొని రాజు ఆస్థానంలో పెట్టి వారి ద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి దేవుడు తెలియజేస్తా వచ్చినాడు. అలా ఎన్నుకోబడ్డాం అనేది ఈ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. రాజు ఆస్థానంలో రావాల్సి వచ్చినప్పటికీ ఆ సెలక్షన్ ప్రాసెస్ లో తను డిఫైల్ కాకుండా, తను అపవిత్రుడు కాకుండా ఎలా దావీదు ముందు చూపు కలిగి ఆ యొక్క అధిపతితో మాట్లాడినప్పుడు దేవుడు ఆ అధిపతికి కర్ణ కటాక్షాలను కలగజేసిన విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ విధంగా ప్రతి పరిస్థితిలో మన జీవితం అంతా కూడా దేవుడు మనతో ఉంటాడు. ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ ప్లాన్డ్ బై గాడ్. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈజ్ ప్లాన్డ్ బై గాడ్. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయము దేవుడు ముందే ప్రణాళిక చేసి పెట్టినాడు. ఆ ప్రణాళిక మనకు తెలియకున్నప్పటికీ దావీదుకు జనలకు తెలియదు కదా, దేవునికి ఇలాంటి ప్రణాళిక ఉంది, అక్కడికి బబులోనుకు తీసుకొని వెళ్తాడు, ఇవన్నీ ఇలా తనని సెలెక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ తెలియదు దానియేలు. అయినప్పటికీ దేవుడు చెప్పినట్లుగా చేయడం, దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడుచుకోవడం, దేవుణ్ణే ఆనర్ చేయడం అనేది దానియేలు చేసినాడు. కాబట్టి దానియేలుకు దేవుడు తన ఫ్రెండ్స్ తోడైనాడు. అదేవిధంగా మనం కూడా ఎన్నో విషయాలను తెలియజేస్తూ వచ్చినాడు. వారికి కొన్నే తెలుసు. దానియేలు వాళ్ళకు ధర్మశాస్త్రం మాత్రము, వాళ్ళ హిస్టరీ మాత్రమే తెలుసు. మనకైతే ప్రభు మన కొరకు రావడం, మరి మన కొరకు సెల్లో మరణించి మన పాప శిక్షను భరించడము, దానివల్ల పరలోక రాజ్యానికి మనల్ని అర్హులుగా చేయడం, ఇవన్నీ మనకు తెలుసు. దానికి మనము పాత్రలమై ఉండాలంటే ఎలా జీవించాలో మరి పేతురు గారు, పౌలు గారు, యోహాన్ గారు, యాకోబు గారు వీళ్ళందరూ రాసిన పత్రికల ద్వారా ప్రభు మనకు అన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చినాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మరి ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రభు త్వరలో రానన్నాడు. కాబట్టి మనం దానియేలు ఏ విధంగా ఇమ్మీడియట్ స్టెప్ తీసుకొని మరి తను అపవిత్రపరచుకోకుండా ఉన్నాడో, మనందరం కూడా ఇమ్మీడియట్ స్టెప్స్ తీసుకొని మనల్ని అపవిత్రపరచుకోకుండా ఆ రాజ్యానికి అర్హులయ్యే విధంగా మనము సంసిద్ధం చేసుకుందాము. మన వారిని కూడా సంసిద్ధులుగా చేసే విధంగా దేవుడు సహాయం దయచేయను కాక. దేవుడి ఈ వాక్యాన్ని